నమస్తే వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతి పరులపై వైసీపీ దాడులను టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఖండించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని టీడీపీ ప్రజా వేదికలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో నైతికంగా గెలిచామన్నారు. మా పార్టీ శ్రేణులు పోలింగ్ ప్రారంభం నుండి రాత్రి ముగిసే వరకు సమన్వయం పాటించారని టీడీపీ కూటమి శ్రేణులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో టీడీపీ సానుభూతి పరులపై వైసీపీ దాడులకు తెగబడుతున్నారని, వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా అలాగే వైసీపీ దాడులకు దిగితే అంతే ధీటుగా సమాధానం చెప్తామని హెచ్చరించారు. పార్టీ శ్రేణులకు అధైర్యపడకండి, ఎల్లప్పుడూ అండగా ఉంటామని అమిలినేని సురేంద్రబాబు అండగా ఉంటామన్నారు. భరోసా కల్పించారు. మన ఎన్నికలు నిన్నటితో సమాప్తమైనాయి. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సమాప్తం ముందు ఎన్నికల్లో పాల్గొన్నారంటే అత్యధిక పర్సెంటేజ్ పోలైందంటే మన రాష్ట్రంలోనే మన కళ్యాణదుర్గం నియోజకవర్గం అత్యంత పర్సెంటేజ్ పోలైన నియోజకవర్గంగా ఉంది. అంటే ప్రజలు చాలా చైతన్యంగా చాలా ఉత్సాహంగా ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మన అభివృద్ధిని కోరుకుంటున్నారు. మన ప్రాంత అభివృద్ధి కావాలని ప్రతి ఒక్క ముఖ్యంగా యువకులు కూడా తండోపతండాలుగా ఎక్కడ దేశ విదేశాల నుంచి కానీ రకరకాల ప్రాంతాల నుంచి కానీ వచ్చి ఓట్లు వేయడం జరిగింది. నిజంగా వాళ్ళంటే ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం వాళ్ళు కూడా తాపత్రయపడుతున్నారు. అలాగే చాలామంది పెద్దవాళ్ళు, చాలామంది రైతులు వాళ్ళు కూడా ఈ అభివృద్ధి కావాలనుకునే క్రమంలోనే ఇంత పోలింగ్ జరగడానికి నాంది. నాకు తెలిసి ఇంతవరకు కూడా ఇప్పుడు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ కాలేదు. ఏది ఏమైనా కూడా మనమందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం దగ్గరలో ఉంది. జూన్ 4వ తారీఖు దీనికి సంబంధించి ఎన్నికకు సంబంధించి రిజల్ట్ కూడా రాబోతుంది. మనం విజయడంగా ఎగరైపోతున్నాం. కానీ ప్రజలు అందరూ కూడా ఈ మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత కృషి చేస్తానని మనం ముఖ్యంగా వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు సంబంధించి 114 చెరువులు నీళ్ళు అడుగుతున్నారు. అలాగే రోడ్లు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రోడ్లు అడుగుతున్నారు. మన కళ్యాణదుర్గం పట్టణానికి అభివృద్ధి కావాలని అడుగుతున్నారు. యువకులకు ఉపాధి కావాలని అడుగుతున్నారు. మనం సూపర్ 6 పథకాలతో పాటు మనం కూడా ఒక మేనిఫెస్టో ఈ ప్రాంతానికి సంబంధించి ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి ప్రజల ముందు పెట్టాం. దాన్ని కూడా నెరవేరుస్తాం. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో దాంట్లో అనుగుణంగానే మనం కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సార్తో మాట్లాడి మన ప్రాంతానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని, ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉంటానని నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళకి చాలా అద్భుతంగా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ముందు రకరకాలుగా ఉండేది మీ అందరికీ తెలుసు. కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే గ్రూప్ కింద రావడం, తెలుగుదేశం పార్టీ గ్రూప్ కిందకి రావడం, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం, కుల మతాలకు అతీతంగా ఏదానికి కూడా అవకాశం ఇవ్వకోకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేసి మన పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహపరచడం. ఎప్పుడైతే కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారో ప్రజలు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓట్లు వేయడం జరిగింది. దీనికి నిజంగా మనం అందరూ కూడా వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే ఉన్నాయో ఈ వైకాపాకు సంబంధించిన నాయకులు ఈ ఎన్నికల్లో ఏదైతే బూతుల్లో కావచ్చు, ఎన్నికల రోజు కావచ్చు చాలా వరకు దాడులు చేయడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నారు. వాళ్ళ ఓటమిని వాళ్ళు ఉదయాన్నే అంగీకరించారు. ఎప్పుడైతే వాళ్ళు ఓటమి అంచుల్లో ఉన్నారో వాళ్ళకి దాడులు చేసే తప్ప వేరే మార్గం లేదు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. గెలుపు ఓటమిలు సహజమే ఏదైనా కూడా. అయినా కూడా వాళ్ళు విచ్చలవిడిగా దాడి చేయడం, మా కార్యకర్తలు మా నాయకులపై దాడి చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఎక్కడైనా కానీ ఈ విధంగా చేయడం. దాంతోపాటు ఈరోజు జరిగిన కొత్తూరు ఘటన కూడా చాలా దురదృష్టకరం. వాళ్ళ హాస్పిటల్లోకి దూరి కూడా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మహిళలు చూడకుండా కూడా వాళ్ళపైన హాస్పిటల్లో ఉండే వాళ్ళపై కూడా దాడి చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న పోలీస్ అధికారులు అయితేనేమి, డిఎస్పీ అయితేనేమి అందరికీ కూడా తెలుసు ఈ దాడి జరిగిందని. ఇంతవరకు కూడా
తగిన పోలీస్ వ్యవస్థ వాళ్ళపైన చర్య తీసుకోకపోవడం కూడా చాలా దురదృష్టకరం. ఏకపక్షంగా కూడా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంది. ఇది చాలా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పయనిస్తుంది. ఇది మంచిది కాదు. వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము కూడా పోలీస్ వ్యవస్థను గౌరవిస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళ గౌరవాన్ని కాదని వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఏది వ్యవహరించట్లేదు. ఏది ఏమైనా కూడా మేము మా నాయకులకి పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటాం. ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళకి అండగా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటాం. వాళ్ళకి మనోధైర్యంగా కూడా మేము నిలబడతాం.